హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. మీరు నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అప్పుడే నాకు ఇంకా మంచి వీడియోస్ తీయాలి అనే ఉత్సాహం వస్తుంది. సో పండుగ ఎలా జరుపుకున్నారు? పూజ బాగా చేసుకున్నారా? నా పండుగ పనులు అయితే ఇలా మొదలయ్యాయి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి గుమ్మం తుడుచుకోవడంతో నా పనులైతే మొదలు పెట్టాను. నేను రెగ్యులర్గా ఏమీ గుమ్మం తుడుచుకోను, కానీ ఇలా పండగలప్పుడు ఏదైనా స్పెషల్ డేస్లో మాత్రం తప్పకుండా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటాను. ఈ జనరేషన్ మనకి చాలా వరకు పండగలు తెలుస్తున్నాయి, కానీ ఆ పండగల యొక్క విశిష్టత, అసలు ఆ పండగ ఎందుకు జరుపుకుంటాము అని చాలామందికి తెలీదు. ఈవెన్ నేను కూడా ఈ మధ్య తెలుసుకుంటున్నాను. ఇది తొలి ఏకాదశి వ్లాగ్ కదా, సో ఆ పండగ గురించి కాసేపు మాట్లాడుకుందాం. మనకి మొత్తము ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో ఈ ఆషాఢంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు అండ్ పండగ చేస్తాము. ఎందుకు ఈ ఆషాఢంలో వచ్చే ఏకాదశి ఇంత స్పెషల్ అంటే, తొలి ఏకాదశి రోజు మనము శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటాం కదా, నారాయణుడు అని కూడా పిలుచుకుంటాము. సో ఆయన ఈ రోజున మొదలుపెట్టి నెక్స్ట్ 4 months గాఢ నిద్రలో ఉంటారంట. ఈ 4 నెలలు కూడా చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. అందుకే మనకి పెళ్లి ముహూర్తాలు కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే పండుగలకు కూడా ఇంత విశిష్టత ఈ మాసంలో. సో మీతో మాట్లాడుకుంటా నేనైతే ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. నేను అంత పెద్ద ముగ్గులు అయితే వేయలేను, కానీ ఆ వచ్చిన కొన్ని ముగ్గులు మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇలా అయితే వేసేసుకున్నాను. బాగా వేసాను ముగ్గు. అలా ముగ్గు వేసి లోపలికి వెళ్ళానో లేదో మా పాప అయితే నిద్రలేసింది. అదేంటోనండి, ఒక 4-5 months నుంచి చూస్తున్నాను. లెగడంతోనే ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ టాపిక్ మీద ఒక అరగంట సేపు అలుగుతుంది, డిస్కషన్ పెడుతుంది. చిన్నప్పుడు అంతా అసలు ఏడిపించేది కాదు, విసిగించేది కాదు. ఈ పెద్దగా అయ్యే కొద్దీ పేచీలు ఎక్కువైపోతున్నాయి. అందరి పిల్లలు ఇలానే ఉంటారా ఏమో, మరి నాకైతే తెలీదు. సో మా పాపతో ఎవ్రీడే మార్నింగ్ ఒక 1/2 hour ఇదే రొటీన్. నాకు ఏదో ఒక టాపిక్, దాని గురించి డిస్కషను, దాని మీద బతిమలాడడము, ఇదే సరిపోతుంది. ఈరోజు టాపిక్ ఏం సెలెక్ట్ చేసుకుందంటే, తను నిద్ర లేసేసరికి నేను ఆ ఎల్లో టాప్ వేసుకొని ఉన్నాను. సో అదే మెటీరియల్తో నేను తనకు కూడా ఒక డ్రెస్ కుట్టించాను అనమాట. సో తనేమనుకుంటుందంటే, నేను తన డ్రెస్ వేసుకున్నానేమో అనుకొని, అమ్మ నువ్వు నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని మొదలుపెట్టింది. అసలు తన డ్రెస్ నేను ఎలా వేసుకుంటానండి, సరిపోతుందా? ఆ విషయం మనకి తెలుసు, కానీ తనకు తెలియదు కదా. సో ఇంకా దాని మీద డిస్కషన్ పెట్టింది, అలిగింది. కాదు నాన్న, నీ డ్రెస్ నీకే ఉంది, నువ్వు స్నానం చెయ్యి, నిన్ను రెడీ చేస్తాను ఆ డ్రెస్ వేసి అంటే, కాదు నమ్మదే అసలు, నువ్వు నా డ్రెస్సే వేసేసుకున్నావు అని స్టార్ట్ చేసింది. బతిమలాడినంతసేపు బతిమలాడాను, బుజ్జగించాను. ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు. ఇంకా చేతులు ఎత్తేసి వాళ్ళ నాన్నని పిలిచాను. వాళ్ళ నాన్న వచ్చి చెప్తే ఏమన్నా వింటదేమో, అర్థం చేసుకుంటుందేమో అని. ఇంకా వాళ్ళ నాన్న అదే అడుగుతున్నారు. మళ్ళీ రిపీట్ టాపిక్. మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొచ్చాను, ఇలా తన డ్రెస్ వేసుకున్నానంట అందుకే గొడవ చేస్తుంది అని. ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్న కాసేపు నవ్వుకొని ఇంకా వాళ్ళ నాన్న బతిమలాడడం మొదలుపెట్టారు. వాళ్ళ నాన్న దగ్గర మరీ గారాబం అండి. చూడండి ఎలా అలిగి కూర్చుందో, ఎంత చెప్పినా వినదు. ఇంకా తండ్రి కూతుళ్ళు ఏదో కాసేపు పడ్డారు. ఇంకా ఫైనల్గా మొత్తానికైతే ఒప్పించి వాళ్ళ నాన్న బయటకైతే తీసుకొచ్చారు. ఏం పిల్లలో ఏంటోనండి బాబోయ్. ఫైనల్గా వచ్చింది, చూసారా మా మేడం బయటికి. అడుగుతుంది ఆంటీ, అండ్ ఫైన్ అని చెప్పు, అచ్చారే అని చెప్పు. ఇంత డ్రామా తర్వాత కూడా ఈరోజు నేను ఎంతో కొంత లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రష్ కూడా చేసుకొని అంటదనమాట. ఒక్కొక్క రోజు మరీ పేచీ పెడుతుంది, ఏడుస్తుంది అసలు చేసుకోను అని. ఈరోజు లక్కీగా అంత గొడవ చేసిన బ్రష్ దగ్గర ఏం మారం చేయకుండా చేపించేసుకుంది. గుడ్ గర్ల్. సో ప్రతిరోజు అయితే నేను ఏదో ఒక స్టోరీస్ చెప్తా ఉంటానన్నమాట. బ్రష్ చేసుకోవాలి నాన్న, లేకపోతే జర్మ్స్ వస్తాయి నోట్లో, బొజ్జునొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంజెక్షన్ ఇస్తారు అని అలా భయపెట్టి బెదిరించి చేపిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి ఇలా పేచీ పెడతా ఉంటుంది అనమాట. పిల్లలు కదా అలాగే ఉంటారు, కానీ మనకు ఓపిక లేక అలా విసుక్కుంటూ ఉంటాము. సో అందుకే అన్నానమాట, ఈరోజు ఎంతో కొంత లక్కీ అని. పాపం ఏడిపించకుండా చేయించేసుకుంది. ఇంకా ఎంత ఏడిపిస్తానులే మా అమ్మని అనుకుందో ఏంటో మరి.
ఇంకా తిను దీపిక నా మెయిడ్. సో ఇంకా తను వచ్చి తన పని తను స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను కూడా మా పాపని స్నానం చేయడానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. సో స్నానం చేసేసి అయితే వచ్చేసింది. ఇంకా రెడీ చేయాలి. సో మార్నింగ్ ఒక డ్రెస్ గురించి గొడవ చేసింది కదా, అదే అండి ఈ డ్రెస్. సో ఇదంట నేను వేసుకున్న డ్రెస్. సో ఇక్కడ చేతులు ఇలా ఎందుకు పెట్టిందో నేను ఆ వీడియో తీస్తున్నప్పుడు కానీ రెడీ చేస్తున్నప్పుడు కానీ అంత గమనించలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనుకుంటున్నాను ఎందుకు చేతులు అలా పెట్టిందా అని. ఎందుకు పెట్టిందో మరి. సో రెడీ అవ్వేటప్పుడు మాత్రం బుద్ధిగా రెడీ చేయించుకుంటుంది, అసలు మారం చేయదనమాట. రెడీ అవ్వడం బాగా ఇంట్రెస్ట్. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ కానీ ఇంకా ఫ్యాన్సీ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఏవి వేసుకోవడానికి ఇష్టపడేది కాదు. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం ఊహ తెలిసింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా టీవీలో వీడియోస్ని చూస్తుంది. సో ఇంట్రెస్ట్ పుట్టినట్టుంది. అప్పుడప్పుడు తనే అడిగి వేయించుకుంటుంది ఏం కారణం లేకపోయినా. ఇక్కడ చూసారా నేను తిలకం పెడుతుంటే వద్దంట, స్టిక్కరే కావాలంట. సో స్టిక్కరే అడిగి పెట్టించుకుంది. ఇంకా నేను తను అడిగిందని స్టిక్కర్ పెట్టేశాను. సో ఇప్పటి నుంచి ఎంత పర్టికులర్గా ఉన్నారు ఈ కాలం పిల్లలు. ఇంకా ముందు ముందు ఎలా ఉంటారో మరి. ఇంక ముందు ముందు నన్ను ఎన్ని రకాలుగా రెడీ చేయమంటుందో ఏంటో. ఇంకా రెడీ చేశాక చూసారా ఎంత స్టైల్స్ కొడుతుందో కెమెరా ముందు నించొని. ఇక్కడ తనకి ఆ క్లిప్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆ డ్రెస్కి ఆ క్లిప్ సెట్ అవ్వదు అనిపించి వెనక్కి తీసేశాను. ఇంకా తననైతే రెడీ చేసేసి టీవీ ముందు కూర్చోపెట్టాను రైమ్స్ పెట్టేసి. ఇంకా నేను డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చి ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఈ తొలి ఏకాదశికి మనము పేలాల పిండి ప్రసాదంగా పెట్టుకుంటాం కదా. సో దానికోసము నేను జొన్నలు నైటే ఒక 5 minutes బాయిల్ చేసి డ్రైన్ చేసి ఆరబెట్టుకున్నాను, ఎయిర్ డ్రై చేశాను. సో మార్నింగ్కి చూడండి ఇలా పొడి పొళ్ళు ఆడిపోయాయి. ఇంకా వాటిని కొంచెం మందంపాటి గిన్నెలో వేసుకొని వేయించుకుంటూ ఉంటే పాప్కార్న్ అవుతుంది అన్నమాట. కొంతమంది మొక్కజొన్నతో కూడా చేసుకుంటారు, మొక్కజొన్న పాప్కార్న్తో కూడా పేలాల పిండి చేస్తారు. కానీ నేనైతే జొన్నలతో చేస్తున్నాను. ఇక్కడ మా దీపిక అడుగుతుంది ఎందుకు దీది వీడియో తీస్తున్నావు, ఏం చేస్తావు ఆ వీడియోతో అని. ఇంకా తనకి ఇక్కడ చెప్తున్నాను అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను దీపిక, నీకు లింక్ షేర్ చేస్తాను, చూసి సబ్స్క్రైబ్ చేసుకో అని. సో ఇక్కడ ఇలా జొన్నల్ని వేయించుకుంటూ ఉండాలండి. సో ఒక 5-10 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత పాప్కార్న్ పాప్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పండగకి పేలాల పిండే ప్రసాదంగా ఎందుకు పెడతారో తెలుసా మీకు? మనకి ఈ రెయినీ సీజన్లో వస్తుంది కదా ఈ పండగ. దానికి ముందు సమ్మర్లో మన బాడీ అంతా ఆ వేడికి అలవాటు పడిపోయి ఉంటుంది. సడన్గా చల్లదనానికి అడ్జస్ట్ కావాలి అంటే చాలా చేంజెస్ అవుతాయి బాడీలో. ఈ పేలాల పిండి తినడం వల్ల మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందంట. ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన బాడీ వెచ్చగా ఉంటుంది. అందుకని ఈ పండగకి స్పెషల్గా పేలాల పిండి తింటారు. సో ఇక్కడ కొంచెం చూసారా ఎంత బాగా అవుతున్నాయో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. మీకు ఒక గ్లాస్ పాప్కార్న్ కావాలి అనుకుంటే మీరు ఒక 2 glasses జొన్నలు వేయించుకోండి. ఎందుకంటే హాఫ్ జొన్నలు అయితే వేస్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ 1/2 glass జొన్నలు తీసుకున్నాను, అవి కాస్త 1/2 glass పాప్కార్న్ అయ్యాయి. సో రేషియో చూసి తీసుకోండి. ఇంకా నైట్ నేను పెసరపప్పు నానబెట్టాను, బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అనమాట. మా పాపకి స్ప్రౌట్స్గా చేసిస్తుంటే అస్సలు తినడానికి ఇష్టపడట్లేదు. అందుకే నేను వారంలో ఒక్కరోజైనా పెసరట్టు ఇంక్లూడ్ చేస్తాను. పెసర్లు మనకి చాలా మంచివి. దాంట్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫైబర్ ఉంటుంది. అండ్ అది కాక మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది పెసరపప్పు. సో మీరు కూడా తప్పకుండా వారంలో ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. స్ప్రౌట్స్గా తింటే చాలా మంచిది, నాకు కూడా ఎక్కదు, అందుకే నేను కూడా పెసరట్టే ప్రిఫర్ చేస్తాను. ముందు నేను పెసర్లతో పాటు బియ్యం కూడా వేసి నానబెట్టేదాన్ని పెసరట్టు కోసము. కానీ నాకు అస్సలు ఆ టేస్ట్ నచ్చేది కాదనమాట. ఒకసారి అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్లో తను పెసరట్టు పెట్టారు. నాకు అది టేస్ట్ బాగా నచ్చింది. ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారనమాట, నేను బియ్యం ఏం వేయను, ఉట్టి పెసరపప్పుతోనే అట్టు వేస్తాను అని. నేను అనుకునేదాన్ని ఉట్టి పెసరపప్పుతో వేస్తే అట్టు రాదు, పెనానికి అతుక్కుపోతుందని. కానీ కాదు, చూడండి ఎంత బాగా వస్తుందో ఉట్టి పెసరపప్పు నానబెట్టి వేసినా కానీ.
ఇంకా అప్పటి నుంచి నేను కూడా బియ్యం లేకుండానే నానబెట్టుకుంటున్నాను. ఇంకా ఈ ఒక్క దోశ మా బుడ్డదాని కోసము, పాపం నా పూజ అంతా అయ్యే వరకు తను ఆకలితో ఉంటుందని ఇంకా ఒక దోశ వేసిస్తున్నాను. ఇంకొక పక్క ఆ జొన్నలతో చేసిన పాప్కార్న్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆ పిండిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మిక్సీ పట్టుకుంటారు. అంటే కొంతమంది ఏమో పలుకులుగా చేసుకుంటారు, కొంతమంది బాగా పొడిలాగా పట్టేసుకుంటారు. నేను మాత్రం మధ్య రకంగా చేస్తున్నాను. అంటే అక్కడక్కడ కొంచెం పలుకు ఉండేటట్టు చూసుకుంటున్నాను, ఇంకా మెత్తగా కూడా చూసుకుంటున్నాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లము, ఎండు కొబ్బరి, ఇలాచీ పొడి, కొంచెం పుట్నాల పొడి కూడా వేస్తాను. సో పుట్నాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆ పేలాల పిండి. ఇంకా నా ప్రసాదం రెడీ. వేసిన పెసరట్టు తీసుకెళ్ళి పాపకి ఇచ్చేసాను. తనంతట తనైతే ఏమీ మొత్తం పెసరట్టు కంప్లీట్ చేయదు, కానీ నేను పూజ చేసినంతసేపు కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని అయితే వేసి ఇచ్చాను. ఇంకా కొంచెం తిని కొంచెం అక్కడ వదిలేసింది. ఆ తర్వాత మళ్ళీ తినిపించాను నేనే. సో ఇక్కడ ఇంకా నేను నా పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాను. నేను తెగ పూజలు అయితే చేసాను, కానీ ప్రతిరోజు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక పూట దీపం పెట్టుకోవడానికి చూసుకుంటాను మ్యాక్సిమము. ఇంకా ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు లేదా కుదరినప్పుడు అయితే మానేస్తాను, కానీ లేదు అంటే ఖచ్చితంగా ఒక పూట మాత్రం దీపం పెట్టుకుంటాను. సో ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోతుంది. మీరు కూడా నాతో పాటు దండం పెట్టుకోండి. ఇంకా మేము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్ కింద రీసెంట్గా గుడి కట్టారు. సో ఇంకా నేను పాప గుడికి వెళ్ళొద్దామని అయితే బయలుదేరాము. పండగ అంటే ఆ గుడికి వెళ్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమంటారు మీరు? కుదరకపోతే ఏం చేయలేం, కానీ వీలుండి కుదిరినప్పుడు అలా గుడికి వెళ్ళి వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఆ గుడికి వెళ్ళొస్తే ఆ పాజిటివ్ ఫీలింగ్. ఏ స్వామి దగ్గరికి వెళ్తున్నాము చెప్పు నువ్వు? బ్లూ స్వామియా? బ్లూ స్వామి పేరేం చెప్పు? ఏం పేరు? ఏం పేరు? గణేష్. మీకు పైనుంచి ఆ గుడి అయితే చూపిస్తున్నాను. ఆరెంజ్ షెడ్ ఉంది కదా, అదేనండి మా గుడి. సో ఒక 2-3 months అయినట్టుంది స్టార్ట్ చేసి, అంతే. సో వచ్చేసాం గుడికి. అక్కడ వినాయకుడు, పార్వతీదేవి, శివుడు, ఆంజనేయ స్వామి వీళ్ళు ఉన్నారు. సో ఇదే మా బుజ్జి గుడి. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ పైకి చెప్పులు తీసేళ్ళాలి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఇంకా నేను పెసరట్టు వేసుకొని తింటున్నాను. మా పాపకు ఒక అలవాటు ఉంది. సో ఎప్పుడన్నా నేను వంట చేస్తూ ఉంటే నా పక్కనే నించొని కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు కూడా అలాగే నించుంది. సో జాగ్రత్తగానే ఉంటానండి. స్టవ్ పక్కకంట అయితే ఏం తీసుకెళ్ళను. అది కాక తను నుంచున్న ఆ ఆపోజిట్ కబోర్డ్లోనే తన స్నాక్స్ ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచొని అమ్మ ఆ స్నాక్స్ ఇవ్వు, ఈ స్నాక్స్ ఇవ్వు అంటా ఉంది. ఇంక ఇక్కడ చూసారా, ప్రశాంతంగా కూర్చొని నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తూ తింటున్నాను అనమాట. మీకు గుర్తుందా, నా పూజకు ముందు పాపకు ఒక పెసరట్టు వేసి ఇచ్చాను. అది ఎలా వేసినట్టు అలాగే ఉంచేసింది. 1/4 కూడా తినలేదు అసలు. ఇప్పుడు నేను తింటూ పెడతానంటే కూడా వద్దు అని నా ఎదురుగా నించొని ఏదో డిస్కషన్ పెట్టింది. ఇదండి మా తొలి ఏకాదశి వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.